అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక వీడియో చేస్తున్నాను యూట్యూబ్ గురించి. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇది చెప్పాను నా పాత వీడియోల్లో. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ 2025లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ గురించి, యూట్యూబ్ మానిటైజేషన్, వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ ఇవేం తెలియట్లేదు అనమాట. నాకు నా వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు, మాకేం తెలియదండి, మళ్ళీ మా కోసం ఒక్కసారి లాంగ్ వీడియోస్ చేసి పెట్టరా అని. సో అందుకని నేను చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పినా కానీ ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి తెలియాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి సో ఇక నేను డైలీ యూట్యూబ్ గురించి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఒక ఫ్రెండ్ లాగా అర్థమయ్యేలాగా చెప్తానన్నమాట. ఇప్పుడు ఏం లేదండి, మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం కదా, అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అప్పుడు మనకి మనీ అనేది వెంటనే రావన్నమాట. దానికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఆ ఎలిజిబిలిటీస్ కానీ మనం కంప్లీట్ చేసేసామనుకో మనకు అప్పుడు మనీ వస్తాయి. అది ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉంటాయి అని అంటే, మనకి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లాంగ్ వీడియోస్ నుంచి మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ వీడియోస్ నుంచి కూడా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ వీడియోస్ నుంచి ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి, షార్ట్ నుంచి ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. లాంగ్ వీడియోస్ అంటే వాడు ఎలిజిబిలిటీ ఎలా ఇస్తాడంటే, లాంగ్ వీడియోస్కి 365 డేస్ ఇస్తాడు. 365 డేస్లో అంటే 1 ఇయర్ లోపు మీకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు లాంగ్ వీడియోస్ పెడతారు కదా, ఆ లాంగ్ వీడియోస్ని పబ్లిక్ చూస్తుంది కదా, చూసినప్పుడు వాచ్ అవర్స్ వస్తాయి. అలా చూసిన వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ రావాలన్నమాట. ఇది లాంగ్ వీడియోస్కి ఎలిజిబిలిటీ. ఇది 1 ఇయర్ లోపు ఇది రావాలన్నమాట. అంటే ఏంటంటే అందరూ అనుకునేది 1 ఇయర్ లోపు రావాలా, 2 మంత్స్లో 3 మంత్స్లో అవ్వకూడదు అంటే అవ్వచ్చు. కొంతమందికి 1 మంత్ అవుతుంది, 2 మంత్స్, నాకు 2 మంత్స్లో అయిపోయింది. అలా వాడు యూట్యూబ్ వాడు 1 ఇయర్ మనకి టైం ఇస్తాడు. 1 ఇయర్ లోపు మనం ఈ ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్ చేసుకున్నామనుకో మనకి మానిటైజేషన్ ఆప్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇంకా మానిటైజేషన్ అయిన వెంటనే ఇంకేముంది, మనకి ప్రతి వీడియోకి ఎర్న్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఎలా చేసుకోవాలి? షార్ట్ వీడియోస్కి ఏంటంటే మీరు ఓన్లీ షార్ట్సే పెడుతున్నారనుకో, లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు, షార్ట్సే పెడుతున్నారు. షార్ట్స్ తోటి ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అంటే 90 డేస్ లోపు మనకి 10 మిలియన్ వ్యూస్ రావాలి. లాంగ్ వీడియోస్కి ఏమో వాచ్ అవర్స్ కౌంట్ చేస్తారు, షార్ట్ వీడియోస్కి ఏమో వ్యూస్ కౌంట్ అవుతాయి అన్నమాట. యూట్యూబ్లో 10 మిలియన్ వ్యూస్ 90 డేస్లో రావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్. ఇది షార్ట్ వీడియోస్కి ఎలిజిబిలిటీ. ఇలా మనకి 90 డేస్ అంటే 3 మంత్స్లో కంప్లీట్ చేసుకున్నామంటే షార్ట్స్లో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి, మనకి ఇప్పుడు 1 ఇయర్ లోపు 1 ఇయర్ లోపు మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోతే మనం పెట్టిన వీడియోస్ అన్నీ వేస్ట్ అయిపోతాయా, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా అని నాకు కామెంట్స్ పెడుతున్నారు. అలా ఏం ఉండదండి. మనకి ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కదా, ఇప్పుడు 365 డేస్లో నీకు అవ్వాల. 365 డేస్లో నీకు ఒక 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు మనకి. ఇంకా వాచ్ అవర్స్ ఒక 3000 లేదా 2000 అలా అయినాయి అనుకోండి, మనకేం ఏమవుతుందంటే 1 ఇయర్ అయింది కదా, ఇంకా అవన్నీ పోవు. ఎలా పోతాయంటే, మనము ఛానల్ స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక వీడియో పెట్టుంటాము, ఆ వీడియోకి వాచ్ అవర్స్ వచ్చి ఉంటుంది కదా, ఆ వాచ్ అవర్స్ కట్ అవుతుంది అనమాట. మనం 1 డే ముందుకు వెళ్ళామనుకో మన స్టార్టింగ్ 1 డే కట్ అవుతుంటుంది. అంటే ఎలా అంటే యూట్యూబ్ 365 డేస్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటుంది. 1 డే ముందుకు జరిగిందా 1 డే స్టార్టింగ్ది కట్ అవుతుంది వాచ్ అవర్స్ కట్ అవుతాయి అంతేగాని సబ్స్క్రైబర్స్ అలా ఏం కట్ అవ్వరు అనమాట. ఇలా అవుతుంది అంతేగాని అది 365 డేస్ అనేది ఇలా పెట్టుకొని ఉంటుంది మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యేదాకా. మీరు ఒక స్టెప్ ముందుకేస్తే అది ఒక స్టెప్ స్టార్టింగ్ది కట్ చేసుకుంటుంది. అంతేగాని మీకు 1 ఇయర్ అయిపోయిన తర్వాత మొత్తం పోతాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలా అనే టెన్షన్ అస్సలు కొద్దు. మంచిగా చేసుకోండి, మంచిగా యూట్యూబ్ నుంచి మంచిగా మనీ వస్తాయి. నేను చెప్తున్నాను కదా, నేను కూడా మనీ తీసుకున్నాను యూట్యూబ్ నుంచి. ఈ మధ్య కొంచెం బొటిక్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టక కొంచెం ఛానల్ డల్ అయింది, లేదంటే నాకు మంచిగానే అమౌంట్ వచ్చాయి అన్నమాట. యూట్యూబ్ నుంచి మంచిగా అమౌంట్ వస్తాయి. ఇప్పుడు షార్ట్ వీడియోస్ కూడా అంతేనమాట.
మనకి 90 డేస్ ఉంది కదా, 90 డేస్లో దాటి 1 డే ముందుకెళ్ళినా కానీ స్టార్టింగ్ 1 డే ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ 1 డేలో మీరు పెట్టిన షార్ట్కి వచ్చిన వ్యూస్ కట్ అవుతాయి అంతే. అంతేగాని మొత్తం కంప్లీట్గా పోవు. 1 డే ఒక స్టెప్ ముందుకేస్తే స్టార్టింగ్ స్టెప్ కట్ అవుతుంది. అలా ఉంటుంది. కానీ మీకు ఏం కట్ అవ్వమండి, ఏం టెన్షన్ వద్దు, మంచిగా యూట్యూబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. 1 ఇయర్ లోపు ఈ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, 1 ఇయర్ లోపు మీకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ రావాలి. వచ్చినాయి అంటే ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది, ఆప్షన్స్ ఇస్తుంది. అది మీ ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది అవ్వడానికి మీరు అప్లై చేసుకోండి అని. అప్పుడు ఏంటంటే మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీరు దానికి సంబంధించినవి అన్నీ అడుగుతుంది అనమాట. అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. అదేమేమి డీటెయిల్స్ అడుగుతుందో ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తే సరిపోతుంది. అది నెక్స్ట్ సబ్జెక్టు, నేను తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మోనిటైజేషన్కి ఏమేమి అప్లై చేయాలి ఏంటి అని అనేది. ఇప్పుడు మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు, ఇక్కడ నుంచి యూట్యూబ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అయితే నేను మంచిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తానండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి. ఇంతే అండి, చిన్న లాజిక్. కొత్తగా స్టార్ట్ చేసాము మనకి ఇంత టైం ఉంది, 1 ఇయర్ టైం ఉంది. ఈ 1 ఇయర్ లోపు మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి. ఇలా అయిందంటే మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది, మనకి మనీ స్టార్ట్ అవుతాయి. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. షార్ట్ వీడియోస్కి వచ్చేసరికి 90 డేస్లో 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. వాచ్ అవర్స్ కౌంట్ అవ్వవు షార్ట్స్కి. చాలామంది ఏంటంటే వాచ్ అవర్స్ షార్ట్స్వి అండ్ లాంగ్ వీడియోస్కి మనకి వైటీ స్టూడియోలో డాష్ బోర్డ్లో చూపిస్తుంటాయి వాచ్ అవర్స్. అవి చూసి నాకు చాలా వాచ్ అవర్స్ ఉన్నాయి అక్క, ఇక్కడ ఎలిజిబిలిటీలో చూస్తే ఇంత లేవు అని అంటారు. మనకి డాష్ బోర్డ్లో ఉండే వాచ్ అవర్స్ ఏంటంటే షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ 2 కలిపి ఉంటాయి. కానీ ఏంటంటే యూట్యూబ్ అనేది ఓన్లీ లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ మాత్రమే కౌంట్ చేసుకొని మనకి ఎలిజిబిలిటీలో చూపిస్తుంది. కొంచెం అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ అది ఓన్లీ లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ మాత్రమే తీసుకుంటుంది. షార్ట్ వీడియోస్ వాచ్ అవర్స్ అయితే అస్సలు తీసుకోదు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లాంగ్ వీడియోస్ నుంచి మనం మోనిటైజేషన్ చేసేసుకున్నాం అనుకో, మనకి షార్ట్ వీడియోస్ మనీ కూడా వస్తాయి. అదే షార్ట్ వీడియోస్ నుంచి మన ఛానల్ మోనిటైజేషన్ కంప్లీట్ చేసామనుకో, లాంగ్ వీడియోస్కి కూడా ఎలిజిబుల్ అవుతుంది. అది ఏదైనా కానీ మీకు ఒకటి ఎలిజిబుల్ అయితే చాలు, మనకి యూట్యూబ్ నుంచి మనీ అనేది 2 రకాలుగా వస్తాయి అన్నమాట. సో మీరు మంచి కంటెంట్ ఎంచుకోండి. కంటెంట్ ఎంచుకోకుండా ఏ ఒక వీడియోస్ పెడదాం, ఏ ఒక సాంగ్స్, ఏదో ఒక లిప్ మూమెంట్ ఇవ్వడం, ఇలా వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏదో ఒక కంటెంట్ చూసుకోండి. కంటెంట్ అంటే మీకు ఏమొచ్చు, మీరు ఏంటి స్పెషల్, కుకింగా, లేక డ్రాయింగా, లేక ముగ్గులా, లేక ఇంకేదన్నా టెక్ ఛానలా, లేదంటే టైలరింగా, లేదంటే ఏదైనా మీకు ఏది ప్యాషనో అది పెట్టుకొని మీరు చేసుకుంటూ వెళ్ళారంటే ఖచ్చితంగా గ్రోత్ అవుతుందండి యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అంతా మనకి యూట్యూబ్, ఇన్స్టా మొత్తం ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మీరు మంచి కంటెంట్ పెట్టుకొని చేశారంటే మీకు ఛానల్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను దాని గురించి మళ్ళీ వీడియో చేస్తాను. ఒక ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పినట్టు చెప్తానన్నమాట. అంటే నాకు తెలిసినవి ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు అని కూడా నాకు కామెంట్స్ పెడుతున్నారు. ఇవన్నీ దాటే నేను ఇంత దూరం వచ్చాను. నా ఛానల్ మోనిటైజేషన్ చేసుకున్నాను, నేను యూట్యూబ్ నుంచి మనీ తీసుకున్నాను. సో ఇవన్నీ దాటే వచ్చాను కాబట్టి వీటి గురించి నాకు తెలుస్తుంది, కాబట్టి నాకు తెలిసిందే మీకు షేర్ చేస్తున్నాను. ఇందులో ఏమీ పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. నేను ఏమేమి మిస్టేక్ చేశాను, ఏమేమి మిస్టేక్ చేయకుండా ఇంత దూరం వచ్చాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా అదే చేస్తారు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం రాదు. సో ఇంతేనండి, ఇంత దీనికి మళ్ళీ నేను వెళ్ళి ఏదో యూట్యూబ్ టెక్ ఛానల్ మీద పిహెచ్డి చేయాల్సినంత అవసరం ఏం లేదు. నేను చేసినవే మీకు చెప్తానన్నమాట, ఏమేమి చేయకూడదో కూడా చెప్తానన్నమాట. సో ఇంతే వీడియో. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు యూజ్ అయ్యే చాలా విషయాలు నేను మీతో షేర్ చేస్తానన్నమాట. అండ్ షార్ట్ వీడియోస్గా, లాంగ్ వీడియోస్గా. మీకు డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీ ఛానల్ ఒకసారి చెక్ చేసి చూసి చెప్తాను మీరు ఏమేమి మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అనేది. సో ఇంతే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇస్తానన్నమాట. ఇంతే వీడియో, బాయ్.